హాయ్ అండి, నా పేరు నరేష్. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. మా వైఫ్ మనీషా హౌస్ వైఫ్. సో మేము ఒక 2 years నుంచి ఒక ఇండిపెండెంట్ హౌస్ విల్లా కోసం చూస్తున్నాము. మేము ప్రిఫర్ చేసే లొకేషన్ ఈస్ట్ సైడ్ చూస్తున్నాము. ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆల్రెడీ క్రౌడెడ్ అయిపోయింది, చాలా పొల్యూషన్ అయిపోయింది అక్కడ. ఇంక ఎవ్రీడే నేను ఆఫీస్కి అటు సైడ్ వెళ్తాను. సో అక్కడ నాకు తెలుసు ఎట్లుంటుందని కండిషన్స్. సో నాకు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి. దానికోసం నేను ఈస్ట్ సైడ్ ప్రిఫర్ చేశాను. సో నేను ఉండేది సికింద్రాబాద్ కాబట్టి నాకు ఈస్ట్ సైడ్ చాలా ఎట్లా అంటే చైల్డ్హుడ్ నుంచి కొంచెం అటాచ్మెంట్ అనేది ఉన్నది. సో ఈస్ట్ సైడ్ ఉంటే ఓకే, నా హోమ్ టౌన్ ఉన్నట్టే ఉంటుంది అని ఈస్ట్ సైడ్ చూస్తున్నాను. నేను 2 years నుంచి ఈసరా చూశాను, రాంపల్లి చూశాను, జక్కేసర్ చూశాను. ఇండో ఇన్ఫ్రా స్పేసెస్ అనే ఇట్లా ఒక వెంచర్ ఉందని తెలిసింది, అక్కడికి వచ్చాను. ఇట్లా ఎండి శివగణేష్ బాబు గారితో కల్పించారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే సో ఈ ప్రాజెక్ట్లో ఇవే వస్తున్నాయి అని చెప్పారు వాళ్ళు. సో ఇనిషియల్గా మనకి డౌట్ ఉంటుంది అసలు ఈ ప్రాజెక్ట్ నిజమా కాదా అని. సో నేను ఒక ఇంటికి వెళ్ళి సర్చ్ చేసాను అనమాట, ఈ కంపెనీ ఏంటి, వీళ్ళెవరు అని. సో వీళ్ళకి చాలా మంచి పేరు ఉంది, చాలా వీళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఎండి గారికి ఒక మ్యాగజైన్ అవార్డు కూడా వచ్చింది. ఎన్టీవీలో న్యూస్ ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వీళ్ళు. సో దాన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, ఓకే దిస్ ఈజ్ అ జెన్యున్ ప్రాజెక్ట్, ఓకే జెన్యున్ పీపుల్ వీళ్ళు, సో మనం ఇక్కడ చూడొచ్చు అని. సో వీళ్ళు చెప్పే ప్రకారం నేను చూసి వీళ్ళ ప్రాజెక్ట్కి ఇంప్రెస్ అయిపోయాను. వీళ్ళు ఏంటంటే 10,000+ ఆక్సిజన్ ప్లాంట్స్ పెడుతున్నారంట. నేను ఎక్కడేం లేదు, అది ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా సపరేట్ ఉంటాయని నాకు తెలియదు. సో వీళ్ళు చెప్పడం బట్టే నాకు అది తెలిసింది. ఓకే, అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఇంకా క్లబ్ హౌస్లో వర్క్ స్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే కనెక్టివిటీ. హైవేకి చాలా పక్కన. సో మనం ఉప్పల్కి వెళ్ళాలంటే ఈజీగా ఒకవేళ ఫ్లైఓవర్ అయిపోతే 20-25 minutesలో ఉప్పల్ రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది ఇది. సో ఈజీ, ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ. సో దట్స్ వై ఐ ప్రిఫర్ దిస్ వన్. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంది ఇక్కడ. సో అట్లా అని చెప్పి మేము ఇమీడియట్గా ఓకే డిసైడ్ అయిపోయి బుక్ చేసేసినాం. ప్లాట్ బుక్ చేసినప్పుడు మాకు ఇక్కడ ఏం లేదన్నట్టు, ఓన్లీ జస్ట్ ప్లెయిన్ ల్యాండ్. ఒక 3 monthsలో ఇక్కడ పార్క్ వచ్చేసింది, స్ట్రీట్ లైట్స్ వేసేసారు, రోడ్స్ వేసేసినారు, డ్రైనేజ్ వేసేసినారు, వాటర్ కనెక్షన్ ఇచ్చేసినారు. సో డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా అవుతుంది ఇక్కడ. సో మోస్ట్ ప్రాబ్లీ మాకు ఒక 1 year లోపలనే ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం మేము, అంటే అంత స్పీడ్గా వర్క్ అయిపోతుంది ఇక్కడ. హాయ్ అండి, నేను మనీషా. మేము సికింద్రాబాద్లో ఉంటాము. మాకు సికింద్రాబాద్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని కొంచెం సిటీకి దూరంగా తీసుకోవాలని ప్లాన్ చేశాము. పిల్లలకి కానీ మా అత్తమ్మకి కానీ కొంచెం పీస్ఫుల్గా ఉండాలి ప్లేస్ అని చూసి ఇక్కడ చూసాం. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం సిటీకి దూరం, అన్నిటికీ దొరకాయో రోజు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు హైవే కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ దగ్గర ఉంటాయని చూసాం. ఇట్లా మా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కానీ, మళ్ళీ స్కూల్స్ కానీ పెద్ద మేము అనుకున్న రకంగా దగ్గరగా దొరికింది మాకు, ఇంటికి స్కూల్స్కి. మళ్ళీ షాపింగ్ మాల్స్, డీమార్ట్, హాస్పిటల్స్ పరంగా చూసుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ కానీ గట్కేసర్లో, మళ్ళీ చిన్న ఫంక్షన్స్కి అట్లా చేసుకోవడానికి క్లబ్ హౌస్, బటర్ఫ్లై పార్క్ మెడిటేషన్ చేసుకోవడానికి, ఇంకా పార్క్స్, మళ్ళీ మామూలుగా రోజు వాకింగ్కి కూడా, పిల్లలకి సైక్లింగ్కి కూడా, అన్నిటికీ అడ్వాన్స్గా అనిపించింది మాకు.